ఓం శాంతి 16/1/2026 మధురమైన పిల్లలు, మీరు ఏ కర్మలనైతే చేస్తారో వాటి ఫలం తప్పకుండా లభిస్తుంది. నిష్కామ సేవనైతే కేవలం ఒక్క తండ్రి మాత్రమే చేస్తారు. ప్రశ్న: ఈ క్లాస్ చాలా అద్భుతమైనది. ఎలా? ఇక్కడ ఏ ముఖ్యమైన కృషిని చేయవలసి ఉంటుంది? జవాబు: ఈ ఒక్క క్లాస్లో మాత్రమే చిన్నపిల్లలు కూడా కూర్చున్నారు, వృద్ధులు కూడా కూర్చున్నారు. ఈ క్లాస్ ఎంతటి అద్భుతమైనదంటే ఇందులో అహల్యలు, కుబ్జలు, సాధువులు కూడా వచ్చి ఒకానొక రోజు ఇక్కడ కూర్చుంటారు. ఇక్కడ ముఖ్యమైనది స్మృతి విషయంలోని కృషే. స్మృతి ద్వారానే ఆత్మ మరియు శరీరం యొక్క నేచర్ క్యూర్ జరుగుతుంది. కానీ స్మృతి కోసం కూడా జ్ఞానం కావాలి. పాట: రాత్రి ప్రయాణికుడా అలసిపోకు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. ఆత్మిక తండ్రి పిల్లలకు దీని అర్థాన్ని కూడా అర్థం చేయిస్తారు. విచిత్రమేమిటంటే గీత లేక శాస్త్రాలు మొదలైనవి తయారు చేసేవారికి దీని అర్థం తెలీదు. ప్రతి ఒక్క విషయానికి తప్పుడు అర్థాన్ని వివరిస్తారు. జ్ఞానసాగరుడు, పతితపావనుడు అయిన ఆత్మిక తండ్రి కూర్చుని దీని అర్థాన్ని తెలియజేస్తారు. రాజయోగాన్ని కూడా తండ్రే నేర్పిస్తారు. ఇప్పుడు మళ్లీ రాజులకే రాజులుగా అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. వేరే స్కూళ్లలో ఎవరూ మేం మళ్లీ బ్యారిస్టర్గా అవుతున్నామని ఈ విధంగా అనరు. మళ్లీ అన్న ఈ పదాన్ని వాడటం ఎవరికీ రాదు. మేము 5000 సంవత్సరాల క్రితం వలె మళ్లీ అనంతమైన తండ్రి నుండి చదువుకుంటున్నామని మీరంటారు. ఈ వినాశనం కూడా తప్పకుండా మళ్లీ జరగనున్నది. ఎంత పెద్ద పెద్ద బాంబులు తయారు చేస్తూ ఉంటారు. చాలా శక్తివంతమైనవి తయారు చేస్తారు. వాటిని అలా దాచిపెట్టుకునేందుకైతే తయారు చేయరు కదా. ఈ వినాశనం కూడా శుభకార్యం కోసమే కదా. పిల్లలైన మీరు భయపడాల్సిన అవసరమేమీ లేదు. ఇది కళ్యాణకారి యుద్ధము. తండ్రి వచ్చేదే కళ్యాణం చేయడం కోసము. తండ్రి వచ్చి బ్రహ్మ ద్వారా స్థాపనను, శంకరుని ద్వారా వినాశన కర్తవ్యాన్ని చేయిస్తారని కూడా అంటారు. కావున ఈ బాంబులు మొదలైనవి ఉన్నది వినాశనం కోసమే. వీటికన్నా పెద్దవింకేవీ లేవు. వాటితో పాటు ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. వాటినేమీ ఈశ్వరీయ వైపరీత్యాలు అని అనరు. ఈ ప్రాకృతిక వైపరీత్యాలు, డ్రామాలు నిశ్చితమై ఉన్నాయి. ఇది కొత్త విషయమేమీ కాదు. ఎన్ని పెద్ద పెద్ద బాంబులు తయారు చేస్తూ ఉంటారు. మేము పట్టణాలకు పట్టణాలే అంతం చేసేస్తాము అని అంటారు. ఆ మధ్యన జపాన్ యుద్ధంలో వేసిన బాంబులైతే చాలా చిన్నవి. ఇప్పుడైతే పెద్ద పెద్ద బాంబులు తయారు చేశారు. ఎప్పుడైతే ఎక్కువ కష్టాల్లో పడతారో, ఇక సహించలేకపోతారో, అప్పుడిక బాంబులు వేయడం మొదలు పెట్టేస్తారు. ఎంత నష్టం జరుగుతుంది. వారు కూడా ట్రయల్ వేసి చూస్తున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారు. వీటిని తయారు చేసేవారి జీతం కూడా ఎక్కువగా ఉంటుంది. కావున పాత ప్రపంచమే వినాశనమవనున్నదని పిల్లలైన మీకు సంతోషం ఉండాలి. పిల్లలైన మీరు కొత్త ప్రపంచం కొరకు పురుషార్థం చేస్తున్నారు. పాత ప్రపంచం తప్పకుండా అంతమవ్వనున్నదని వివేకం కూడా చెప్తుంది. కలియుగంలో ఏముంది, సత్యుగంలో ఏముంటుంది అనేది పిల్లలు అర్థం చేసుకుంటారు. మీరిప్పుడు సంగమంలో నిలబడి ఉన్నారు. సత్యుగంలో ఇంతమంది మనుషులుండరు. కావున వీటన్నింటి వినాశనం జరుగుతుందని మీకు తెలుసు. ఈ ప్రాకృతిక వైపరీత్యాలు కల్పకృతం కూడా జరిగాయి. పాత ప్రపంచం సమాప్తమయ్యేదే ఉంది. ఇటువంటి వైపరీత్యాలైతే ఎన్నో జరుగుతూనే వచ్చాయి.
కాని అవి తక్కువ పరిమితిలోనే జరిగేవి. ఇప్పుడైతే ఈ పాత ప్రపంచమంతా సమాప్తమవనున్నది. పిల్లలైన మీకైతే చాలా సంతోషం ఉండాలి. ఆత్మిక పిల్లలైన మనకు తండ్రి అయిన పరంపిత పరమాత్మ కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఈ వినాశనం మీ కొరకే జరుగుతుంది. రుద్రజ్ఞాన యజ్ఞం నుండి వినాశజ్వాల ప్రజ్వలితమైందని గాయనం కూడా ఉంది. గీతలో ఉన్న ఎన్నో విషయాల యొక్క అర్థం చాలా బాగుంది, కాని వాటి అర్థాన్ని ఎవరూ అర్థం చేసుకోరు. వారు శాంతిని కోరుకుంటూ ఉంటారు. త్వరగా వినాశనమైతే మేం వెళ్లి సుఖంగా ఉండొచ్చు అని మీరంటారు. తండ్రి అంటారు, ఎప్పుడైతే సతోప్రధానం అవుతారో అప్పుడు సుఖంగా ఉంటారు. తండ్రి అనేక రకాల పాయింట్లు ఇస్తూ ఉంటారు. అవి కొందరి బుద్ధిలో బాగా కూర్చుంటాయి, కొందరి బుద్ధిలో తక్కువగా కూర్చుంటాయి. వృద్ధ మాతలు కేవలం శివబాబాను స్మృతి చేయాలి అని భావిస్తారు, అంతే. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని వారికి అర్థం చేయించడం జరుగుతుంది. అయినా కూడా వారసత్వాన్నైతే పొందుతారు. వారు కలిసి తోడుగా ఉంటారు. ప్రదర్శనలకు అందరూ వస్తారు. అజామిల్ వంటి పాపాత్ములు, వేశ్యలు మొదలైన వారందరి ఉద్ధరణ జరగనున్నది. ఊడ్చేవారు కూడా మంచి వస్త్రాలను ధరించి వస్తూ ఉంటారు. గాంధీజీ అంటరాని వారిని విముక్తులుగా చేశారు. వారితో కలిసి భోజనం కూడా చేస్తారు. బాబా అయితే అసలు నిరాకరించరు. వీరి ఉద్ధరణ కూడా చేయవలసిందేనని బాబా భావిస్తారు. వారు చేసే పనితో సంబంధమేమీ లేదు. ఇక్కడ మొత్తమంతా తండ్రితో బుద్ధియోగాన్ని జోడించటంపైనే ఆధారపడి ఉంది. తండ్రిని స్మృతి చేయాలి. నేను అంటరానివాడిని అని ఆత్మ అంటుంది. మనం సతోప్రధాన దేవీదేవతలుగా ఉండేవారమని, ఆ తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ చివరి సమయానికి చేరుకుని పతితంగా అయ్యామని, ఇప్పుడు మళ్లీ ఆత్మనైన నేను పావనంగా అవ్వాలని ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాము. మీకు తెలుసు, సింధులో ఒక కొండజాతి స్త్రీ వచ్చేవారు. ఆమె ధ్యానంలోకి వెళ్లేవారు. ఆమె పరిగెత్తుకుని వచ్చి కలుసుకునేవారు. ఆమెలో కూడా ఆత్మైతే ఉంది కదా అని అర్థం చేయించడం జరిగేది. తన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవడం అనేది ఆత్మ యొక్క హక్కు. ఆమెను జ్ఞానం తీసుకొనివ్వండి అని ఆమె ఇంటివారికి చెప్పడం జరిగింది. కాని వారు మా వంశంలో గొడవ జరిగిపోతుంది అని అన్నారు. భయంతో ఆమెను తీసుకువెళ్ళిపోయారు. అలా ఎందరో మీ వద్దకు కూడా వస్తారు. మీరు ఎవ్వరినీ నిరాకరించడానికి వీల్లేదు. అబలలు, వేశ్యలు, కొండజాతి స్త్రీలు, సాధువులు మొదలైన వారందరినీ ఉద్ధరిస్తారని అంటూ ఉంటారు. సాధువుల నుండి కొండజాతి స్త్రీల వరకు అందరినీ ఉద్ధరిస్తారు. పిల్లలైన మీరిప్పుడు యజ్ఞ సేవ చేస్తారు. ఈ సేవతో చాలా ప్రాప్తి కలుగుతుంది. అనేకుల కళ్యాణం జరుగుతుంది. రోజురోజుకు ప్రదర్శనీ సేవ చాలా వృద్ధి చెందుతుంది. బాబా బ్యాడ్జ్లు కూడా తయారు చేయిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్లినా బ్యాడ్జ్పై ఈ విధంగా అర్థం చేయించాలి: వీరు తండ్రి, వీరు దాదా, ఇది తండ్రి ఇచ్చే వారసత్వము అని. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయిపోతారు. నన్నొక్కరినే స్మృతి చేయండి అన్నది గీతలో కూడా ఉంది. కేవలం అందులో నా పేరు తీసేసి కొడుకు పేరు పెట్టేశారు. రాధాకృష్ణులకు పరస్పరంలో ఏం సంబంధం ఉంది అనేది భారతవాసులకు కూడా తెలీదు. వారి వివాహం మొదలైన చరిత్రను గురించి ఏం చెప్పరు. ఇరువురు వేరువేరు రాజధానులకు చెందినవారు. ఈ విషయాలను తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. దీనిని ఒకవేళ అర్థం చేసుకుని శివ భగవాన్ వాచాని అన్నట్లయితే ఇక అందరూ వారిని తరిమేస్తారు. నీవు ఇది ఎక్కడి నుండి నేర్చుకున్నావు? ఆ గురువు ఎవరు అని అడుగుతారు.
బీకేలు అని చెప్పారంటే అందరూ గొడవ చేస్తారు. ఈ గురువుల రాజ్యాలే సమాప్తమైపోతాయి. ఇటువంటి వారు చాలామంది వస్తారు, రాసి కూడా ఇస్తారు, మళ్లీ మాయమైపోతారు. తండ్రి పిల్లలకు ఏ కష్టమూ ఇవ్వరు. చాలా సహజమైన యుక్తిని తెలియజేస్తారు. ఎవరికైనా పిల్లలు లేకపోతే సంతానాన్ని ప్రసాదించండి అని భగవంతుణ్ణి అడుగుతారు. సంతానం కలిగితే వారికి చాలా మంచి పాలన చేస్తారు, చదివిస్తారు. ఆ బిడ్డ పెద్దవారైన తర్వాత ఇప్పుడిక నీ వ్యాపారం చేసుకో అని అంటారు. తండ్రి పిల్లలను పాలన చేసి వారిని యోగ్యులుగా తయారు చేస్తారు. కావున వారు పిల్లలకు సేవకుడైనట్లు కదా. ఈ తండ్రి అయితే పిల్లలకు సేవ చేసి తనతో పాటు తీసుకువెళ్తారు. కొడుకు పెద్దవాడై వ్యాపారంలో నిమగ్నమైతే ఇక మేము వృద్ధులమైనప్పుడు మా సేవ చేస్తాడు అని ఆ లౌకిక తండ్రి అనుకుంటారు. ఈ తండ్రి అయితే సేవ అడగరు. వీరు నిష్కాములు. ఎప్పటివరకైతే జీవించి ఉంటానో అప్పటి వరకు మమ్మల్ని సంభాళించడం పిల్లల బాధ్యత అని లౌకిక తండ్రి భావిస్తారు. ఈ కోరిక పెట్టుకుంటారు. ఈ తండ్రి అయితే అంటారు, నేను నిష్కామ సేవ చేస్తాను, నేను రాజ్యం చెయ్యను. నేను ఎంతటి నిష్కాముడిని. మిగిలిన వారేం చేసినా వారికి దాని ఫలం తప్పకుండా లభిస్తుంది. వీరైతే అందరికీ తండ్రి. నేను పిల్లలైన మీకు స్వర్గరాజ్యాన్ని ఇస్తానని అంటారు. మీరు ఎంతటి ఉన్నతమైన పదవిని ప్రాప్తి చేసుకుంటారు. నేనైతే కేవలం బ్రహ్మాండానికే యజమానిని. ఆ మాటకొస్తే మీరు కూడా యజమానులే, కాని మీరు రాజ్యాన్ని తీసుకుంటారు మరియు పోగొట్టుకుంటారు. నేను రాజ్యాన్ని తీసుకోను, పోగొట్టుకోను. నాకు డ్రామాలో ఈ పాత్ర ఉంది. పిల్లలైన మీరు సుఖం యొక్క వారసత్వాన్ని పొందేందుకు పురుషార్థం చేస్తారు. మిగిలిన వారంతా కేవలం శాంతిని కోరుకుంటారు. సుఖం కాకిరెట్టతో సమానమని ఆ గురువులంటారు. అందుకే వారు శాంతినే కోరుకుంటారు. వారు ఈ జ్ఞానాన్ని తీసుకోలేరు. వారికి సుఖం గురించి తెలియనే తెలియదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, శాంతి మరియు సుఖం యొక్క వారసత్వాన్ని ఇచ్చేది నేనొక్కడినే. సత్యత్రేతాయుగాలలో గురువులుండరు. అక్కడ రావణుడే లేడు. అది ఉన్నదే ఈశ్వరీయ రాజ్యము. ఈ డ్రామా తయారయ్యుంది. ఈ విషయాలు ఇంకెవరి బుద్ధిలోనూ కూర్చోవు. కావున పిల్లలు బాగా ధారణ చేసి ఉన్నత పదవిని పొందాలి. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. కొత్త ప్రపంచ రాజధాని స్థాపన అవుతుందని మీకు తెలుసు. మీరు ఉన్నదే సంగమయుగంలో. మిగిలిన వారంతా కలియుగంలో ఉన్నారు. వారు కల్పం ఆయువును లక్షల సంవత్సరాలని అనేస్తారు. ఘోర అంధకారంలో ఉన్నారు కదా. కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తూ ఉన్నారని అంటారు కూడా. విజయమైతే పాండవులకే లభించిందని అంటూ ఉంటారు. మీరు బ్రాహ్మణులు. యజ్ఞాన్ని బ్రాహ్మణులే రచిస్తారు. ఇది అన్నింటికన్నా పెద్ద, అనంతమైన, భారీ ఈశ్వరీయ రుద్రయజ్ఞము. ఆ హద్దు యజ్ఞాలు అనేక రకాలు ఉంటాయి. ఈ రుద్రయజ్ఞము ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. సత్యత్రేతాయుగాలలో ఇక ఎటువంటి యజ్ఞాలు ఉండవు. ఎందుకంటే అక్కడ ఆపదలు మొదలైన వాటి విషయమేమీ లేదు. అవన్నీ హద్దు యజ్ఞాలు. ఇది అనంతమైనది. ఇది అనంతమైన తండ్రి ద్వారా రచింపబడిన యజ్ఞము. ఇందులో అనంతమైన ఆహుతి జరగనున్నది. ఇక తర్వాత అర్ధకల్పం ఎటువంటి యజ్ఞాలు ఉండవు. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. రావణ రాజ్యం ప్రారంభమవ్వడంతో ఇక మిగిలినవన్నీ ప్రారంభమైపోతాయి. అనంతమైన యజ్ఞం ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. అందులో ఈ పాత సృష్టి అంతా స్వాహా అయిపోతుంది. ఇది అనంతమైన రుద్రజ్ఞాన యజ్ఞము. ఇందులో ముఖ్యమైనవి జ్ఞానం మరియు యోగం విషయాలు. యోగం అనగా స్మృతి.
స్మృతి అనే పదం చాలా మధురమైనది. యోగం అనే పదం సామాన్యమైపోయింది. యోగం యొక్క అర్థాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు. యోగం అంటే తండ్రిని స్మృతి చేయడము అని మీరు అర్థం చేయించచ్చు. బాబా, మీరైతే మాకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. ఆత్మ అంటుంది, బాబా, మీరు మళ్లీ వచ్చారు. మేమైతే మిమ్మల్ని మర్చిపోయాము. మీరు మాకు రాజ్యాధికారాన్ని ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ వచ్చి కలుసుకున్నారు. మీ శ్రీమతంపై మేం తప్పకుండా నడుచుకుంటాము. ఈ విధంగా లోలోపల మీతో మీరే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. బాబా, మీరైతే మాకు చాలా మంచి మార్గాన్ని తెలియజేస్తున్నారు. మేం కల్పకల్పము మర్చిపోతాము. ఇప్పుడు తండ్రి మళ్లీ తప్పులు చెయ్యని వారిగా తయారు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు తండ్రినే స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే వారసత్వం లభిస్తుంది. నేనెప్పుడైతే సమ్ముఖంలోకి వస్తానో అప్పుడు మీకు అర్థం చేయిస్తాను. అప్పటి వరకు మీరు దుఃఖహర్త సుఖకర్త అని పాడుతూ ఉంటారు. మహిమ పాడుతారు కానీ ఆత్మ గురించి గాని పరమాత్మ గురించి గాని తెలీదు. ఇంత చిన్నని బిందువులో అవినాశీ పాత్ర నిశ్చితమై ఉందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇది కూడా తండ్రి అర్థం చేయిస్తారు. వారిని పరంపిత పరమాత్మ అనగా పరమ ఆత్మ అని అంటారు. అంతేకాని వేలాది సూర్యుల వలె పెద్దగా ఏమీ ఉండరు. నేను టీచర్ వలె చదివిస్తూ ఉంటాను. ఎంతమంది పిల్లలున్నారు? ఈ క్లాస్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇక్కడ ఎవరెవరు చదువుకుంటున్నారు? అబలలు, కుబ్జలు, సాధువులు కూడా ఒకానొక రోజు వచ్చి కూర్చుంటారు. వృద్ధ మాతలు, చిన్నపిల్లలు మొదలైన వారందరూ కూర్చున్నారు. ఇటువంటి స్కూల్ని ఎప్పుడైనా చూశారా? ఇక్కడ స్మృతి విషయంలో కృషి చేయవలసి ఉంటుంది. ఈ స్మృతే సమయం తీసుకుంటుంది. స్మృతి యొక్క పురుషార్థం చేయడం ఇది కూడా జ్ఞానమే కదా. స్మృతి కొరకు కూడా జ్ఞానముంది. చక్రాన్ని అర్థం చేయించడానికి కూడా జ్ఞానముంది. దీనిని న్యాచురల్, సత్యాతి సత్యమైన నేచర్ క్యూర్, ప్రకృతి వైద్యం అని అంటారు. మీ ఆత్మ పూర్తిగా పవిత్రంగా అయిపోతుంది. అక్కడ శరీరానికి వైద్యం జరుగుతుంది. ఇది ఆత్మకు వైద్యము. ఆత్మలోనే మాలిన్యం చేరుతుంది. సత్యమైన బంగారంతో సత్యమైన ఆభరణం తయారవుతుంది. శివబాబా సమ్ముఖంగా వచ్చి ఉన్నారని ఇప్పుడు ఇక్కడ పిల్లలకు తెలుసు. పిల్లలు తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. మనమిప్పుడు తిరిగి వెళ్ళాలి. ఈ తీరం నుండి ఆవలి తీరానికి వెళ్ళాలి. తండ్రిని, వారసత్వాన్ని మరియు ఇంటిని కూడా స్మృతి చేయండి. అది స్వీట్ సైలెన్స్ హోమ్. దుఃఖమనేది అశాంతి వలన కలుగుతుంది. శాంతితో సుఖం కలుగుతుంది. సత్యుగంలో సుఖము, శాంతి, సంపద అన్నీ ఉన్నాయి. అక్కడ గొడవలు, కొట్లాట్ల విషయమే ఉండదు. పిల్లలకు ఇదే చింత ఉండాలి. మేం సతోప్రధానంగా సత్యమైన బంగారంగా అవ్వాలి. అప్పుడే ఉన్నత పదవిని పొందుతాము. ఈ ఆత్మిక భోజనం లభిస్తుంది. దీనిని నెమరువేయాలి. ఈరోజు ఏ ముఖ్యమైన పాయింట్లు విన్నాను అని నెమరువేయాలి. యాత్రలు 2 ఉంటాయి. ఆత్మిక యాత్ర మరియు దైహిక యాత్ర. ఇది కూడా అర్థం చేయించారు. ఈ ఆత్మిక యాత్రే ఉపయోగపడుతుంది. భగవాన్ వాచ మన్మనాభవ. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఈ వినాశనం కూడా శుభకార్యం కొరకే జరుగుతుంది. అందుకే భయపడకూడదు. కళ్యాణకారి తండ్రి సదా కళ్యాణ కార్యాలనే చేయిస్తారు. ఈ స్మృతితో సదా సంతోషంగా ఉండాలి.
రెండవ పాయింట్, సతో ప్రధానమైన సత్యమైన బంగారంగా అయ్యి ఉన్నత పదవిని పొందాలి అని సదా ఒక్క చింతనే ఉంచుకోవాలి. ఆత్మిక భోజనం ఏదైతే లభిస్తుందో దానిని నెమరువేయాలి. వరదానము: స్వయాన్ని బాధ్యతాయుతంగా భావిస్తూ ప్రతి కర్మను యథార్థ విధితో చేసే సంపూర్ణ సిద్ధి స్వరూప భవ. ఈ సమయంలో సంగమయుగి శ్రేష్ఠ ఆత్మలైన మీ యొక్క ప్రతి శ్రేష్ఠ కర్మ మొత్తం కల్పం కొరకు చట్టంగా, శాసనంగా అవుతోంది. కావున స్వయాన్ని ఆ శాసనం యొక్క రచయితగా భావిస్తూ ప్రతి కర్మ చెయ్యండి. దాని ద్వారా నిర్లక్ష్యం స్వతహాగా సమాప్తమైపోతుంది. సంగమయుగంలో మనం శాసనం యొక్క రచయితలము, బాధ్యతాయుతమైన ఆత్మలము. ఈ నిశ్చయంతో ప్రతి కర్మను చేసినట్లయితే యథార్థ విధి ద్వారా చేసిన కర్మలకు సంపూర్ణ సిద్ధి తప్పకుండా లభిస్తుంది. స్లోగన్: సర్వశక్తివంతుడైన తండ్రి తోడుగా ఉన్నట్లయితే మాయ పేపర్ టైగర్గా అయిపోతుంది. అవ్యక్త ప్రేరణలు: ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. సదా జీవన్ముక్తులుగా ఉండేందుకు సహజ సాధనము నేను మరియు నా బాబా. ఎందుకంటే నాది నాది అన్న దాని యొక్క బంధనమే ఉంది. వారు నా బాబా అయిపోయిన తర్వాత ఇక నావి అన్న మిగిలినవన్నీ సమాప్తము. ఎప్పుడైతే ఒక్క నాది వల్ల నావి నావి అన్న మిగిలినవన్నీ సమాప్తం అయిపోతాయో అప్పుడు బంధనముక్తులుగా అయిపోయినట్లే. కనుక బ్రాహ్మణులమైన మనము జీవన్ముక్త ఆత్మలము అన్నదానినే గుర్తుంచుకోండి. ఓం శాంతి.